వీళ్ళు ఇచ్చింది నేను కూడా చదవలేదు అనుకుందాం. వీళ్ళు ఇచ్చినటువంటి ఇప్పుడు తీసుకుంటే ఒక్క సిఆర్ఎఫ్ కింద ఈ జిల్లాకు 20 కోట్లు 5,55,00,000 రూపాయలు ఒక్క సిఆర్ఎఫ్ కింద రిలీజ్ అయినాయి. ఎస్డిపి కింద ఇంకొక 1,50,00,000 రిలీజ్ అయినాయి. ఎస్డిపి కింద 55 కోట్లు రిలీజ్ అయింది. 55 కోట్లు మొత్తం 60 కోట్లు ఈ జిల్లాకి రిలీజ్ అయిన పేపర్ ఎదురు ఉంది. అది ఒక నిమిషం ఆరోపణలు చేయొచ్చు రాజకీయాలు పేపర్ చెప్తున్న దీంట్లో ఏదైనా తప్పుంటే ఎస్సీ గారిని అడుగుదాం. నేను కూడా నీతో పాటు మొదలు నీ ఎదురు ఇచ్చినటువంటి పేపర్లో ఈ జిల్లా 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము అనేటువంటి కళ్ళు ఎదురుకుంది. దీంట్లో ఏదైనా డిస్ప్యూట్ ఉంటే చెప్పు, నేను కూడా నీతో వచ్చిన లేదు అనవసరం. మీరు ఆయన ఏం చెప్పాడు? ఆయన శాఖ మంత్రి గురించి మాట్లాడారు. లోకేష్ గురించి శాఖ మంత్రి ఏ రోజు పేపర్లో వచ్చిన వార్తల్ని ఆ రోజు సాయంత్రం లోపల దాని మీద చర్యలు ఏం చేస్తున్నారు, మాకు ఇవాళ ఒక టార్గెట్ పెట్టారు అన్నారు. దాన్ని ఏ రకంగా మీరు తప్పు పడతారు? ఒక శాఖ మంత్రిని మరి మీరు తప్పు పడడం కరెక్టా? ఏం చెప్తారు ఇప్పుడు? పంపించాం సార్. దీని మీద ఇప్పుడే మా పల్లెల్లో అంతా కూడా చిన్న రైతు, ప్రతి ఒక్కరు రైతే, ప్రతి ఒక్కరికి 5 ఎకరాలు 10 ఎకరాలు అందరికీ ఉంటుంది. ఇవన్నీ నిజంగా కూడా కూలీ ఇబ్బంది అయితే రండి రైతులు మేము చెప్తున్నాం, విలేకరులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ కూడా చెప్తున్నాం. ఒక ఊర్లో కూర్చోండి, ఒక ఊర్లో ఎటువంటి కావాలి ఓ కూలీలన్నీ కూడా వాళ్ళు అవసరమై ఎక్కువ కూలీ వచ్చేలా ఎక్కువ పోతున్నారని మాత్రం మేము సహజం. నిజంగా ప్రకృతి కనకరించినప్పుడు మనం కూడా అందరూ కలిసి చేయాల్సిందే, అన్ని కార్యక్రమాలు చేయాల్సిందే, ప్రభుత్వం కూడా చేయాల్సిందే. అయినా కూడా అటువంటి వాళ్ళు దొరికే పరిస్థితి లేదు. మీరు తక్కువేం లేదు, భోజనం పెట్టి 155 రూపాయలు ఇస్తున్నాం, అటువంటి వాళ్ళు కూడా దొరికేది లేదు. కాకపోతే వాళ్ళు ఎక్కువ కూలింగ్ పోయినారని మాత్రం అందరూ అంగీకరించాల్సిన విషయమే. సమాచారం ఇవ్వడం మన బాధ్యత. మీరు వెనక్కి వస్తే మేము కూలి మేము ఉపాధి కలిగించే బాధ్యత మాది. ఖచ్చితంగా యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. నేను చెప్పి మేము ప్రయత్నం చేస్తాం, ఫోన్లు చేస్తాం. మీరు ఏదైతే చెప్పారో దయచేసి వాళ్ళతో వివరాలు చెప్పండి. మీరు సమాచారం మాత్రమే వేరే కాంటాక్ట్ చేస్తాం.